మారని వాళ్ళు, మార్చుకోని వాళ్ళు ఏం చేస్తాం? విడిచిపెట్టేయండి. పౌలు అనేక సందర్భాల్లో చెప్పాడు వాక్యం. విన్నవాళ్ళు విన్నారు, మారిన వాళ్ళు మారారు, కఠినపరచబడిన వాళ్ళు ఏం చేశాడు? వదిలేశాడు. ఆ సందర్భం చదివితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు కఠినపరచబడిన వారై పౌలు గారు చెప్పిన సత్య సంబంధమైన బోధన ఒప్పుకొనక సమూహం ఎదుట ఈ మార్గాన్ని దూషించేవాళ్ళు. అందుకే వాళ్ళని ఏం చేశాడు? ఇక వీళ్ళు మారరు అని తెలుసుకొని వారిని విడిచి, ఎవరైతే క్రీస్తు మాటల ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళే క్రీస్తు శిష్యులు, క్రైస్తవులు. వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకించుకొని ప్రతిరోజు ఒకను పాఠశాల అద్దెకు తీసుకొని అక్కడ దేవుని మాటల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. సత్య సంబంధమైన బోధ ఎక్కడ ఉంటే అక్కడ మీరు వెళ్ళండి, ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉండండి, అది మీరు వినండి. మార్చడానికి ప్రయత్నిద్దాం. మారలేదు అనుకోండి, విడిచిపెట్టేయండి. పౌలు ప్రయత్నించాడు మార్చడానికే. వాళ్ళు కఠినపరచబడ్డారని అర్థమైపోయింది. స్టెఫెను వాక్యం చెప్తున్నాడు వాళ్ళు మారాలని, వాళ్ళు వినలేదు, రాళ్ళెత్తారు. యేసుప్రభు వాక్యం చెప్పాడు, వాళ్ళు మారలేదు, కఠినపరచబడ్డారు. ఏం చేస్తాడు ఆయన? విడిచి వెళ్ళిపోయాడు. చెప్పడం మీ ధర్మం, మీరు చెప్పండి. వినలేదు అనుకోండి, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోండి. విన్నారనుకోండి, సంతోషం.